నమస్కారం గైస్. ఈరోజు లెక్చర్లో మనం ప్యాడింగ్ అంటే ఏంటి అన్నది చూస్తాం. ఓకే, లాస్ట్ లెక్చర్లో అందరూ మార్జిన్ అంటే చూసారనుకుంటున్నాను. అది ఇంపార్టెంట్ టాపిక్ అండి. అలాగే ప్యాడింగ్ అంటే ఏంటో చూస్తాం. ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్. మార్జిన్కి ప్యాడింగ్కి డిఫరెన్స్ ఏంటి అని అడుగుతారు. ఓకే, ఇది నేను మీకు ప్యాడింగ్ అంటే ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి రెండింటికి మళ్ళీ ఒకసారి మీకు రివిజన్ లాగా డిఫరెన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు నేను పెయింట్ ఓపెన్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇప్పుడు నేను ఒక బాక్స్ గీసుకుంటాను. ఓకే, బాక్స్ గీసుకుని అందరికీ బార్డర్ మార్జిన్ అంటే తెలుసు అని అనుకుంటున్నాను. బార్డర్ అంటే ఈ బ్లాక్ లైన్ ఏదైతే గీసానో అది బార్డర్ అండి. ఓకే, బయట వచ్చే స్పేస్ ఇక్కడ నుంచి ఎక్కడైతే ఈ లైన్ ఉందో ఆ లైన్ నుంచి మీరు ఎంత పిక్సెల్ ఇస్తారో అంత పిక్సెల్ బయట తీసుకుంటే దాన్ని మార్జిన్ అంటాం. అంటే బయట తీసుకోవడం అంటే బయట స్పేస్ ఇస్తే దాన్ని మార్జిన్ అంటాం. ప్యాడింగ్ అంటే దీని రివర్స్ అండి. అంటే లోపల మీకు స్పేస్ కావాలి అంటే ఒక డివ్కి కానివ్వండి, దేనికైనా అవ్వనివ్వండి. ఓకే, ఒక డివ్కి కానివ్వండి, ఒక స్పాన్కి అవ్వనివ్వండి, ఒక ఇమేజ్ ట్యాగ్ అవ్వనివ్వండి, అలా ఏ ట్యాగ్ తీసుకున్నా మీకు ఈ యొక్క బార్డర్ అయితే ఉంటుంది దానికి. ఓకే, బార్డర్ ఉన్నప్పుడు దానికి మనం మార్జిన్ ఇచ్చుకోవచ్చు. మార్జిన్ ఇచ్చుకుంటే ఇక్కడ ఏదైతే బార్డర్ ఉందో అక్కడి నుంచి మనకి స్పేసింగ్ ఇచ్చుకుంటే అవుట్ సైడ్కి. ఓకే, ఎవ్రీ డైరెక్షన్ ఒకటే, ఈ ఒక్క డైరెక్షనే కాదు, ప్రతి డైరెక్షన్లో మనకి ఈ డైరెక్షన్లో మనకి స్పేసింగ్ ఇచ్చుకుంటే దాన్ని మార్జిన్ అంటాం. అదే ఒకవేళ ఈ డైరెక్షన్లో బార్డర్కి లోపల స్పేసింగ్ ఇచ్చుకుంటే దాన్ని ఏమంటాం? ప్యాడింగ్ అంటాం. ఓకే, లోపల సైడ్ మనకి స్పేస్ ఇస్తుంది అనమాట. ఓకే, అందరికీ బేసిక్ ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. సో ఇప్పుడు డిఫరెన్స్ అడుగుతారు. ఓకే, మార్జిన్కి ప్యాడింగ్కి డిఫరెన్స్ ఏంటి అని. ఎప్పుడైతే బార్డర్కి బయట స్పేస్ తీసుకుంటే దాన్ని మార్జిన్ అంటాము. ఒకవేళ బార్డర్కి లోపల స్పేసింగ్ తీసుకుంటే దాన్ని ప్యాడింగ్ అంటాము. ఓకే, దీన్ని లైవ్ ఎగ్జాంపుల్లో చూద్దాం. అందరూ ఒక ఫైల్ క్రియేట్ చేసుకుని దాంట్లో ఒక డివ్ ఇచ్చుకున్నాను. ఓకే, డివ్ కంటెంట్ అని పెట్టాను. ఇందులో నేను కంటెంట్ ఇస్తాను. కంటెంట్ ఏమని ఇస్తానంటే హాయ్ అని ఇస్తాను ప్రస్తుతానికి. ఓకే, తర్వాత ఇప్పుడు రిఫ్రెష్ చేసి చూస్తే మనం ఫస్ట్ డాట్ HTML రిఫ్రెష్ చేసి చూస్తే జస్ట్ హాయ్ అని వచ్చింది. ఓకే, సో ఇప్పుడు దీనికి బార్డర్ ఇస్తాను నేను. బార్డర్ ఇస్తే మనకి బాగా అర్థమవుతుంది. ఇక్కడ కంటైనర్స్ క్లాస్తో సెలెక్ట్ చేసుకున్నాను. ఇది ఎక్స్టర్నల్ CSS. ఓకే, సో ఇప్పుడు ఈ కంటైనర్లో నేను బార్డర్ ఇస్తే, బార్డర్ అందరికీ బార్డర్ తెలుసని అనుకుంటున్నాను. ఓకే, 2 పిక్సెల్ సాలిడ్ బ్లాక్. ఓకే, ఎవరన్నా ఈ లెక్చర్ మిస్ అయితే బార్డర్ లెక్చర్ చూడండి వెళ్ళి. ఓకే, సో ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే నాకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వచ్చేస్తుంది. సో నేను ఏం చేస్తానంటే దీనికి విడ్త్ కూడా ఇస్తాను. ఓకే, విడ్త్ వచ్చేసి 300 పిక్సెల్ ఇస్తాను. ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే ఓకే, ఇప్పుడు చూసారా, నేను కొంచెం జూమ్ చేస్తాను మీకు అర్థం అవడం కోసం కొంచెం. ఓకే, ఇప్పుడు చూసారా, నాకు ఈ కంటెంట్కి బార్డర్కి స్పేస్ లేదు. బయట మార్జిన్ అంటే ఏంటి? ఈ బార్డర్కి బయట స్పేస్ కావాలి అంటే మనం ఏం వాడతాం? మార్జిన్ వాడతాం. బట్ ఈ బార్డర్కి లోపల ఉన్న కంటెంట్కి స్పేస్ కావాలంటే మనం ప్యాడింగ్ వాడాలండి. ఓకే, ఇప్పుడు నేను దీనికి ప్యాడింగ్ ఇస్తాను చూడండి. ప్యాడింగ్కి వచ్చేసి PADDING గుర్తుపెట్టుకోండి అందరూ. ప్యాడింగ్ వచ్చేసి PADDING. ఇలా ఇది వచ్చేసి ప్రాపర్టీ నేమ్ అనమాట. లోపల సేమ్ మనకి మార్జిన్ లాగా పనిచేస్తుంది. ఇది కూడా జస్ట్ 5 పిక్సెల్ అని ఇస్తాను. ఇది ఏ డైరెక్షన్లో పనిచేస్తుంది? అన్ని డైరెక్షన్స్లో. అన్ని డైరెక్షన్స్ అంటే ఏంటి? టాప్, రైట్, క్లాక్ వైజ్లో పనిచేస్తుందండి. ఇది టాప్ వస్తుంది, అప్లై అవుతుంది ఫస్ట్, తర్వాత రైట్కి, తర్వాత బాటమ్కి, తర్వాత లెఫ్ట్కి. ఓకే, సో ఇప్పుడు నేను రిఫ్రెష్ చేస్తే చూడండి, చూసారా లోపల నాకు స్పేస్ ఇచ్చింది. సో ఇప్పుడు నేను దీని మీద అప్లై చేస్తే నాకు గ్రీన్ కలర్లో లోపల వస్తుంది. చూసారా, ఆ గ్రీన్ కలర్ ఏంటంటే అది ప్యాడింగ్ అనమాట. ఓకే, నాకు పైన అప్లై అవుతుంది, ఇట్ సైడ్ ప్రతి డైరెక్షన్లో నాకు అప్లై అవుతుంది 5 పిక్సెల్. ఆ గ్యాప్ అయితే ఇప్పుడు మీకు లోపల బ్లూ కలర్ వస్తుందా, అది కంటెంట్. ఓకే, సో కంటెంట్ అంటే ఏంటి? నేను ఏదైతే ఇక్కడ రాస్తానో అది వచ్చేసి నా కంటెంట్. ఓకే, సో కంటెంట్ ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఫస్ట్ కంటెంట్ వస్తుంది, ఆ తర్వాత ప్యాడింగ్ వస్తుంది, ప్యాడింగ్ అప్లై అవుతుంది కదా, ఆ తర్వాత బార్డర్ వస్తుంది, ఆ తర్వాత మార్జిన్ వస్తుంది. అవునా? సో ఇదనమాట. అలాగా దీని యొక్క ఇంపార్టెన్స్ అన్నది ఉంటుంది. సో ఇప్పుడు ప్యాడింగ్లో మనకి ఎన్ని రకాలు ఉన్నాయి అంటే మీకు ఆల్రెడీ చెప్పాను. డైరెక్షన్స్ అని. ప్యాడింగ్ టాప్ అని ఇస్తే ఓన్లీ పైన అప్లై అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే చూసారా, ఓన్లీ పైన అప్లై అయింది, టాప్లోనే అప్లై అయింది ప్యాడింగ్. అలా మీకు ఈ యొక్క కంటెంట్కి
ఉన్న డివ్కి కానీ ఏదన్నా మీరు డివ్ అని ఏదో ఒక ఎలిమెంట్కి లోపల కంటెంట్కి స్పేస్ కావాలి అనుకుంటే, ఎందుకంటే మరీ అతుక్కుని ఇలా ఉంది కదండి, అది ఎంత చండాలంగా ఉంది చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు యూఆర్ఎల్ చూడండి, దీనికి స్పేస్ ఉంది కదా ఇక్కడ, ఆ స్పేస్ అనేది ఎలా ఇస్తున్నారు అంటే యూజింగ్ దిస్ ప్యాడింగ్ అనమాట. సో ఇప్పుడు అలాగే టాప్ అని, లెఫ్ట్ అని, బాటమ్, ఇక్కడ బాటమ్ అని ఏదైనా మీరు ఇలాగ పర్టికులర్గా కావాలంటే వాడుకోవచ్చు. ఇలా చూసారా పైకి వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను పెడితే ఇక్కడ చూసారా ఓన్లీ బాటమ్కి అప్లై అయింది. సో అలాగే మీకు ఇప్పుడు ఇంకా ఉన్నాయన్నమాట. ఇప్పుడు ప్యాడింగ్ అని ఇచ్చి మీరు 4 డైరెక్షన్స్లో ఇచ్చుకోవచ్చు. ఓకే, 5 పిక్సెల్, 0 పిక్సెల్, 0 అన్న రైట్లో 0 ఉంటుంది. ఇదేంటిది టాప్కి అప్లై అవుతుంది ఫస్ట్, ఆ తర్వాత రైట్కి అప్లై అవుతుంది, ఆ తర్వాత బాటమ్కి అప్లై అవుతుంది. నేను బాటమ్కి 10 పిక్సెల్ ఇస్తాను, ఆ తర్వాత లెఫ్ట్కి 0 ఇస్తాను. ఓకే, నేను దేనికి 0 ఇచ్చాను, ఇది రైట్కి, ఇది లెఫ్ట్కి. జస్ట్ 0 ఇచ్చినా పర్లేదు, 0 పిక్సెల్ ఇచ్చినా పర్వాలేదు. ఇదేంటిది టాప్ అండ్ బాటమ్కి మాత్రమే. టాప్ వచ్చేసి 5 పిక్సెల్ ఉండాలి, ఓకే, రైట్ వచ్చేసి 0 ఉండాలి, బాటమ్ వచ్చేసి 10 ఉండాలి, లెఫ్ట్ వచ్చేసి 0 ఉండాలి. ఇప్పుడు నేను చూడండి, నేను చూపిస్తాను మీకు. రిఫ్రెష్ చేస్తే చూసారా టాప్ అండ్ బాటమ్ నాకు వచ్చింది, కానీ లెఫ్ట్ రైట్ సైడ్ కూడా, రైట్ అంటే ఇక్కడ వరకు కదా ఉండదు చూడండి. చూసారా టాప్ వచ్చేసి నాకు 5 పిక్సెల్ ఉంది, అవునా, 5 పిక్సెల్. బాటమ్ వచ్చేసి 10, అందుకే అది కొంచెం లావుగా ఉంది. చూసారా బాటమ్ వచ్చేసి లావుగా ఉంది ఆ యొక్క గ్రీన్ కలర్. బట్ లెఫ్ట్ రైట్ మీరు చూసుకుంటే స్పేస్ లేదు. ఓకే, అలాగా మీరు ఈ 4 ఇస్తే 4 డైరెక్షన్లు అప్లై అవుతుంది. అదే మీరు మార్జిన్లో చూసినట్టు 5 పిక్సెల్ 10 పిక్సెల్ అని ఇస్తే ఇది టాప్ అండ్ బాటమ్కి అప్లై అవుతుంది, ఇది టాప్ అండ్ బాటమ్కి అప్లై అవుతుంది, ఇది రైట్ అండ్ లెఫ్ట్కి అప్లై అవుతుంది. చూడండి ఒకసారి నేను రిఫ్రెష్ చేస్తే ఇప్పుడు చూడండి టాప్ అండ్ బాటమ్కి 5 పిక్సెల్ అప్లై అయింది, అందుకే చిన్నగా ఉంది అది. బట్ లెఫ్ట్ అండ్ రైట్కి, ఇక్కడ లెఫ్ట్ అండ్ రైట్ చూడండి 10 పిక్సెల్, అందుకే పెద్దగా ఉంది. అలాగ మీరు చూసారా ఎంత నీట్గా ఉందో ఇది. ఇప్పుడు నేను ఇది తీసేస్తే డిఫరెన్స్ చూడండి, తీసేస్తున్నాను, ఇది తీసేసి రిఫ్రెష్ చేస్తాను. చూసారా ఎంత బాగాలేదు ఇది అంతగా, ఎందుకంటే అతుక్కుని ఉన్నది. బట్ మీరు ప్యాడింగ్ ఇస్తే చూడండి, ఇది నేను మళ్ళీ అన్కామెంట్ చేశాను. ఇప్పుడు కామెంట్ తీసేసి చూస్తే ఎంత నీట్గా ఉందో చూసారా లోపల కంటెంట్. సో అలాగ మనం ఎప్పుడైనా సరే గ్యాప్లు ఇచ్చుకోవాలంటే ఇలా ఇచ్చుకోవచ్చు. అదే ఇప్పుడు 2 ఇచ్చారు కదా, సో ఇప్పుడు నేను జస్ట్ 10 పిక్సెల్ అని ఇస్తాను. 10 పిక్సెల్ ఇస్తే అన్ని డైరెక్షన్స్కి అప్లై అవుతుంది అది. చూడండి ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే చూసారా ఆల్ డైరెక్షన్కి, ఇప్పుడు నేను హైలైట్ చేస్తే చూసారా అన్ని డైరెక్షన్స్కి ఈక్వల్ ఉంది. ఓకే, 10 10 10 10. ఓకే, అలాగా మీరు ప్యాడింగ్ అన్నది మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో అందరికీ ప్యాడింగ్ అన్నది అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ క్లాస్లో బాక్స్ మోడల్ అన్నది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బాక్స్ మోడల్ అన్నది కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి, ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడుగుతారు. సో ఇందులో ఇంటర్వ్యూ క్వశ్చన్ ఏంటండి, మార్జిన్కి ప్యాడింగ్కి డిఫరెన్స్ ఏంటి మీ అందరికీ తెలుసు అనుకుంటున్నాను. బయట బార్డర్కి బయట వచ్చేదాన్ని మార్జిన్ అంటారు, లోపల మనం స్పేస్ ఇచ్చుకోవాలంటే దాన్ని ప్యాడింగ్ అంటారు. ఓకే, సో నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం గైస్, ఉంటారు.